మనతో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మన జీవితం దేవుని కొరకు ఒక విశేషమైన మహిమకరంగా ముందుకు మనము వెళ్ళాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. గనుక ఉదయకాల సమయంలో చక్కటి ఆరాధన, చక్కటి ప్రార్థన, చక్కని స్తుతి, చక్కని వాక్య సందేశం, దేశం కొరకు ప్రార్థన చేశాం. చక్కని ప్రభు మాటలు విన్నాం. అనేక మంది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేశారు. ఈ విధంగా మనము దేవునితో సహవాసం చేసి ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో కూడా మనము కొంత సమయం మనము దేవునితో గడిపి మనము దేవుల్లో ముందుకు మనము సాగుదాం. ఈ సమయంలో మనం ప్రభు యొక్క వాక్యాన్ని వినిచూ ఉండగా దేవుడే మన జీవితాల్లో ఒక నూతనత్వాన్ని కలిగించే విధంగా మనము దేవుల్లో ముందుకు సాగిపోదాం. ఈ యొక్క సమయంలో మూడు వాక్యాలు మనము చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20 వచ్చిన భాగం, అదేవిధంగా నిర్గమకాండం 20-24 మనము చూడగలిగితే, అదేవిధంగా 3వ వాక్య భాగంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచ్చిన భాగం. ఈ 3 వాక్యాలు మనము చెప్పుకొని మనం ముగించుకుందాం. 3 20లు 60 కాదు, 3 10లు 30లోనే మనం ముగించుకుందాం. 60 అంటే మీకు కష్టం అనిపిస్తుంది. అమ్మో గంట వాక్యమా అని మీరు అనుకుంటారేమో. గంట కాదు, అర్ధ గంటలోనే నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను కనుక మీరు శ్రద్ధగా వినాలని మనవి చేయుచున్నాను. ఈ మత్తయి సువార్త 18-20, నిర్గమకాండం 20-24, ఈ ప్రకటన గ్రంథం 21-3లో ఒక మంచి మాట మనకు కనబడుతూ ఉంది. ఆ మంచి మాట ఏంటంటే, మనము దేవునితో సహవాసం చేయాలి. మనము దేవునితో సహవాసం చేయాలి. మనము దేవునితో సహవాసం చేస్తే మన దేవుడు కూడా మనతో సహవాసాన్ని ఆయన చేస్తాడు. ఈరోజు మనతో దేవుడు లేక దేవునితో మనం సహవాసం చేస్తే ఈ బంధం అనేది ఎంత అనుభూతిగా, ఎంత సంతోషంగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత చక్కగా ఉంటుందో మనము చెప్పలేము. అందుకనే ఆదికాండం 3:8లో ఉన్న ఒక మాట మనము చూడగలిగితే, 3:8లో ఒక మాట ఉంటుంది. అదేంటంటే, చల్లపూట దేవుడైన యెహోవా ఏదెను తోటలోనికి వచ్చి ఆదాము హవ్వలతో దేవుడు సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు ఆదాము హవ్వలు దేవుణ్ణి చూసి చెట్టు చాటుకు వెళ్ళి దాగుకున్నారు అని వాక్యములో మనము చూస్తూ ఉంటాం. అంటే ప్రతిరోజు కూడా దేవుడు వచ్చి ఆదాముతో హవ్వతో సహవాసం చేస్తూ దేవునితో, దేవుడు మనుషులతో సమయాన్ని గడపాలి, సహవాసం చేయాలి అని దేవుడు, ఈ మనుషుని చేసిన ఆ దేవుడే మనుషులతో మంచి సహవాసాన్ని ఆయన కోరుకొని, నేను దగ్గరగా ఉండాలి, నేను సమీపంగా ఉండాలి, నాకు నా ప్రజలు కూడా దగ్గరగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఆ విధంగా దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, ఆదాము హవ్వలు దేవుని సన్నిధిలో దేవుడు అనుకున్నంత సహవాసాన్ని దేవునికి ఇవ్వలేకపోయారు, దేవుని సంతోషపరచలేకపోయారు, దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. ఆదికాండం 3:8 ప్రకారంగా ఎందుకు ఆ విధంగా జరిగింది అని మనం చూడగలిగితే, ఈ మనుషుల్లో ప్రవేశించిన పాపపు సహవాసం, పాపపు సంబంధమైన కార్యాలు, ఆలోచనలు, అవన్నీ కూడా ఆ మనుషులను దేవాది దేవునికి ఎడబాటు కలిగించాయి అని మనం చూస్తూ ఉంటాం. ఒక మనుషుని జీవితంలో పాపం ప్రవేశించినట్లయితే, ఒక మనుషుని జీవితంలో లోకం
ప్రవేశించినట్లయితే, ఒక మనుషుని జీవితంలో లోకములో ఉన్న సహవాసపు కార్యాలు ప్రవేశించినట్లయితే, ఆ మనుషుడు దేవునితో సహవాసాన్ని చెయ్యలేడు, దేవునికి సన్నిహితంగా ఉండలేడు, దేవునితో సమయాన్ని గడపలేడు. ఎందుకంటే లోకపు స్నేహం, పాపపు స్నేహం అనేది లోకములో ఉంది గనుక, ఈ లోకములో ఉన్న ఆ రెండు కూడా మనుషుడు దేవునికి దగ్గరగా సన్నిహితంగా ఒక మంచి సహవాసాన్ని కలిగి జీవించడానికి ఈ రెండు ఎప్పుడు కూడా అడ్డుగా వస్తూ దేవునితో అటువంటి బంధాన్ని అవి తుత్తునీయులుగా చేస్తూ, అవి బ్రద్దలు చేస్తూ, దినదినము మనుషుని దేవుణ్ణి మనుషునికి ఈ లోకం పాపం అనేది దూరంగానే చేస్తూ వస్తుంది. అయితే ఈరోజు ఈ మనుషునిలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ 3 వచన భాగాల్లో ఒక మంచి సహవాసం గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ మాటలు మనం ఈ దినం చూసుకుందాం. అందుకని మత్తయి 18:20లో మనము చూడగలిగితే, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను అనే మాట చూస్తూ ఉంటున్నాం. ఈ మత్తయి ఈ 18:20లో ఈ మాటల్లో వ్రాయబడిన విశేషం ఏంటి అని మనము కాస్త ఆలోచన చేయగలిగితే, దేవుడు అంటున్నాడు, ఎక్కడైతే 2-3 కూడుకొని నా నామమున గణపరుస్తూ ఉంటారో, నా నామమున ఆరాధిస్తూ ఉంటారో, నా నామమున స్తుతిస్తూ ఉంటారో, నా నామమును వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో, నేను అక్కడ వారి మధ్యలో నివాసం చేస్తాను అని దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, 2-3 వ్యక్తులు, అంతకన్నా మించిన ఎక్కువ సమూహం దేవుణ్ణి స్తుతించి ఆరాధించినట్లయితే, దేవుని దగ్గరికి వచ్చి ఆ వ్యక్తులు సహవాసంగా వారు చేర్చబడి కూర్చబడి దేవుని సన్నిధిలో వారు ఆ విధంగా దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, అక్కడకు ప్రభు వచ్చి నేను వారి మధ్యలో నివాసం చేస్తాను అని చెప్పి దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి లేక ఒక సమూహం దేవునితో సహవాసం చేసినట్లయితే, ఆ దేవునితో సహవాసం చేస్తున్న వారి మధ్యలోనికి దేవుడే వస్తాడు అనే ఆ విషయాన్ని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. విచారకరం ఏంటంటే, మనము దేవుని దగ్గరకు సహవాసం చేయటానికి మనం రావటం లేదు, మనము దేవునితో సహవాసం మనము చేయటం లేదు, మనము దేవునికి దగ్గరగా ఉండటం లేదు, మనము దేవునిలో స్థిరంగా ఉండటం లేదు. ఎందుకు ఆ విధంగా జరుగుతోంది మనుషుని జీవితంలో అని మనం చూడగలిగితే, ఆది నుండి అప్పటి నుండి ఎప్పటి వరకు కూడా ఈ మనుషుడు దేవునికి ఎక్కడ దగ్గరైపోతాడో అని చెప్పి సాతానుడు ఆదిలో పాపాన్ని ప్రవేశింపచేశాడు. మనుషుడు ఈ లోకములో ఉన్నప్పుడు, ఈ లోకములో ఉన్న ఈ శరీరాశను, ఈ నేత్రాశను, జీవపుడంబాన్ని మనుషుని ముందు పెట్టి, మనుషుడు దేవునికి దగ్గరగా సమీపంగా లేకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సాతానుడు తన ప్రయత్నాన్ని మనుషుని జీవితంలో వాడు ఆ విధంగా చేస్తూనే వస్తున్నాడు. వాడి ఉద్దేశం ఏంటంటే, మనుషుని దేవునికి దూరం చేసి, మనుషుడు దూరంగా దేవునికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నశించి కృషించి పాడైపోయి ఆ ఆత్మ నరకానికి వెళ్ళిపోవటమే సాతాను యొక్క ప్రణాళిక, ఉద్దేశము అని ఈరోజు మనము బాగా ఆలోచన చేయగలగాలి. సాతానుడు ఎప్పుడు కూడా వాని కొరకు, వాడి దూతల కొరకు ఉన్న ఆ నరకములోనికి వాడు ఒక్కడే వెళ్ళడం ఇష్టం లేక, కొంత సమూహాన్ని, కొంత జనాంగాన్ని, కొంతమంది ప్రజలను వాడు ప్రేరేపించి తన వానిగా చేసుకొని ఒక రోజున వాడు నరకానికి వెళ్ళాలి అనే ఆ విషపు ప్రయత్నాన్ని వాడు ఎప్పుడు కూడా ఈ లోకములో మనుషుని పట్ల ఆ విధంగా చేస్తూ ఉంటున్నాడు.
అందుకని ఈ మనుషుడు దేవుని వైపు తిరిగి దేవుని మాట విని మనుషుడు ప్రభు వైపునకు మళ్ళీ దేవునితో సహవాసం చేసినట్లయితే ఎక్కడ 2-3 అంతకన్నా ఎక్కువ మంది దేవునితో సహవాసం చేస్తారో వారి మధ్యన ప్రభు ఉంటాడని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఈ మనుషుణ్ణి దేవుడు కోరుకున్నది ఏంటంటే మనుషుడు దేవునితో సహవాసం చేయాలి అని ఆ ఉద్దేశమే దేవుడు ఎప్పుడు కూడా కలిగి ఉన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవునితో చేస్తున్న ఆ సహవాసం ఎంత మంచిగా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో, ఎంతవరకు శ్రేయస్కరమో, ఎంతవరకు మేలో, ఎంతవరకు లాభకరమో ఒక్కసారి ప్రతి మనుషుడు కూడా ఈ రోజున ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి మించిన మంచి స్థలం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మనము ఎక్కడికి వెళ్ళినా సరే మనం అవమానపరచబడతాం. మన ద్వారా అనేక మంది అవమానపరచబడతారు, ఇబ్బంది పడతారు. మన క్రియలు, మన చూపులు, మన మాటలు మనుషునితో మనుషుడు సహవాసం చేస్తున్నప్పుడు మాటలు దొర్లి, ఈ మాటలు పొర్లి కాని మాట ఏదైనా మాట్లాడితే వారి మనసులు గాయపరచబడతాయి, మన మనసు కూడా గాయపరచబడుతుంది. అనగా అర్థం ఏంటంటే మనుషునితో చేసిన సహవాసం అది ఎప్పటికైనా సరే అది ప్రమాదమే. అందుకే యోబు అంటాడు ఈ విధంగా, ఆయనతో మనము సహవాసం చేసినట్లయితే మనకు సమాధానము కలుగుతుంది ఆ విధంగా అని యోబు అంటాడు. ఒక మనుషుడు దేవునితో సహవాసం చేసినట్లయితే మనుషుని జీవితంలో ప్రశాంతత, నెమ్మది, సమాధానం, సంతోషం, శాంతి ఉంటుంది. ఇదే మనుషుడు దేవుణ్ణి ప్రక్కన పెట్టి లోకముతో సహవాసం చేసినట్లయితే అప్పుడు ప్రభు అనే మాట ఏంటంటే, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని ప్రభు చెప్పాడు. ఆ ప్రభు ఇచ్చే శాంతి సమాధానం వేరు, లోకమిచ్చే శాంతి సమాధానం వేరు. ఈ రోజున లోకమిచ్చేవన్నీ కూడా అవి కొంతవరకే, అవి తాత్కాలికమే. కానీ ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేసినట్లయితే, చేయగలిగితే, ఆయన చేసిన అద్భుతం మన జీవితంలో అది స్థిరంగా, అది నిబద్ధత కలిగి ఎల్లప్పుడూ కూడా మనము దేవునిలో ఉండడానికి, దేవుని కొరకు జీవించడానికి దేవుడు మన జీవితంలో ఆయన సహాయం చేస్తాడు. అందుకనే ఈ మత్తయి 18:20లో మన వాక్యాన్ని చూడగలిగితే, ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో నేను వారి మధ్యలో ఉంటాను అని ప్రభు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. మనము 2-3 కలిసి ఉంటే మన దగ్గరకు ప్రభు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో దేవుడు సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో ఉండడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఆయన ఈరోజు ఆ సహవాసం చేసే స్థలము ఎక్కడా అని మనం ఆలోచన చేసినట్లయితే దేవునితో సహవాసం చేసే స్థలమే దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని ప్రజల మధ్యలో దేవుడు ఉండే ఈ స్థలం, ఈ మందిరపు సహవాసములో దేవుడు ఉండడానికి ఇష్టపడుచున్నాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. దేవుని సంఘమంతా కూడా కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పుడు వారి మధ్యలో దేవుడు తప్పనిసరిగా ఉంటాడు. ఒక మనుషుడు పరిపూర్ణమైన సహవాసాన్ని దేవునితో కలిగి జీవించడానికి 1 దినము చాలదు, 1 గంట చాలదు, 3 గంటలు కూడా చాలవు. అప్పుడప్పుడు తరచుగా సమీపంగా దేవునికి మనము దగ్గరగా ఉండాలి. అందుకని హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, ఆ దినము సమీపించిన కొలది మీరు మరి ఎక్కువగా కూడుకొనుచూ ఉండాలి అని అంటాడు ఆయన. అనగా సహవాసం ఎంత ప్రాముఖ్యమో, సహవాసం ఈ మనుషుని జీవితంలో ఎంత శ్రేష్టమో అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సహవాసం అనేది ప్రభు యొక్క రాకడ కొరకు మనుషుల్ని సిద్ధపరుస్తుంది అని ఈరోజు మనము గమనించాలి. నిన్ను ప్రభు కొరకు సిద్ధపరిచే ఈ సహవాసాన్ని మనము మర్చిపోతే, మనము కోల్పోతే, మనము పోగొట్టుకుంటే
మనము దేవునితో సహవాసం చేయకపోతే మన జీవితంలో మనం ఏమి కూడా పొందలేము అని మనము గమనించి ఆలోచించాలి. అదే రెండో వాక్యం చూడండి ఒకసారి, 2వ వచన భాగం చూడండి. నిర్గమకాండం 20:24 వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. చాలు. ఇక్కడ వాక్యములో మనము చూడగలిగితే, నా నామమున జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అనే మాట ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఇది ఏ స్థలము అని మనము చూడగలిగితే, దేవుని ప్రజలు దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టే స్థలం. దేవుని ప్రజలు దేవుని బలిపీఠము మీద బలి అర్పణ అర్పించే స్థలం. అనగా బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించే ఆ స్థలం ఏదంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని సహవాసం, దేవుడు ఉండే స్థలం. ఆ దినాన ప్రజలు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి బలిపీఠం మీద ప్రజలు ఎప్పుడు కూడా బలులు అర్పిస్తూ ఉండేవారు. అవి అర్పించిన తర్వాత దేవుడు చూసి, దేవుడు సంతోషించి, ఆ సువాసన కలిగిన హోమమును దేవుడు ఆగ్రహించి ఆ ప్రజలను దేవుడు క్షమిస్తూ వచ్చాడు. ఆ ప్రజల పాపమును దేవుడు పరిహరిస్తూ వచ్చాడు. ఆ ప్రజలను దేవుడు పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. ఆ ప్రజలు దేవుని సన్నిధిలో అంగీకరింపబడే విధంగా ఆ బలిపీఠం మీద ఉన్న ఆ హోమం అనేది, ఆ సువాసనలో దేవుడు ఆగ్రహించి తన మనస్సును మార్చుకొని దేవుడు ఆ ప్రజలకు కీడు చేయకుండా మేలు మాత్రమే చేసుకుంటూ ఆ విధంగా దేవుడు వచ్చారు. దేవుడి మనస్సును మార్చింది ఏది అని మనం చూడగలిగితే, ఆయన సన్నిధిలో ఒక వ్యక్తి బలి అర్పించిన ఆ బలి అర్పణ. దేవుని మనస్సును మార్చింది ఏది అని మనం చూడగలిగితే, దేవుని కొరకు ఒక వ్యక్తి అర్పించిన సమాధానపు బలులు, పరిహారార్థపు బలులు, ఇవన్నీ కూడా పాపపు ప్రాయశ్చిత్తమై అర్పించిన ఈ బలులు అన్నీ కూడా, ఈ సమాధాన బలి, ఈ బలిపీఠం మీద అర్పించిన ఆ బలులన్నీ కూడా దేవుడు చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ వాక్యం అంటున్న మాట ఏంటంటే, నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధి ఉన్న దగ్గరికి, దేవుని సన్నిధిలో ఉన్న ప్రజల దగ్గరికి, దేవుడు ఉన్న దగ్గరికి దేవుడు వచ్చి వాడిని దీవిస్తాడు అని దేవుడు ఆ విధంగా మాట్లాడుతుంటున్నాడు. నిర్గమకాండం 20:24 మనం చూడగలిగితే, దేవుని సహవాసములో ఉన్న ప్రాముఖ్యత, దేవునితో సహవాసం చేస్తే ఒక వ్యక్తి ఆ సహవాసములో ఉన్న ఆ అనుభూతి, ఆశీర్వాదములో ఉన్న ఆ శ్రేష్టమైన మాధుర్యం ఏంటి అని మనం చూడగలిగితే నిజంగా ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. దేవుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, దేవుడు ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా, దేవుడు సర్వాంతర్యామి ఆయన, అంతటా అన్ని చోట్ల ఉన్నవాడైనా, ఆయన సర్వవ్యాప్తి సర్వాంతర్యమైన, ఆయన లేని స్థలం అంటూ, ప్రదేశం అంటూ, ప్రాంతం అంటూ ఈ భూప్రపంచంలో ఏదీ లేదు. ఆయనకు దాగు చోటు అంటూ ఏదీ లేదు. మనము దేవుని మనము దాగలేము, మనము దాచలేము, మనము దాయలేము, మనము దాయబడలేము. అయితే ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆ బలి అర్పించే ఆ స్థలము దగ్గరికి, ఆ బలిపీఠము దగ్గరికి, ఆ దహన బలి దగ్గరికి, ఆయన నామము పెట్టబడిన ఆ స్థలము దగ్గరికి దేవుడు వచ్చి అంటున్న మాట ఏంటంటే, నీ వద్దకు వచ్చి నేను నిన్ను దీవిస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, మన యొద్దకు వచ్చి మనల్ని ప్రభు దీవించే స్థలం అంటూ ఏదైనా ఉందా అని అంటే అది దేవుని సన్నిధే.
అది దేవుని సన్నిధే. అందుకని వాక్యం ఉంటుంది కదా ఈ విధంగా, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. గనుక ఒక వ్యక్తి విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి వచ్చి ఒక వ్యక్తి విరిగి నలిగిన మనసు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఈ విరిగి నలిగిన బలి ద్వారా దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను ప్రభు దీవిస్తానని ఈరోజు ప్రభులు వారు మాట్లాడుతూ ఉంటున్నారు. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడి ఉన్నప్పుడు మనము చేసిన సహవాసములో దేవుని కొరకు విరిగి నలిగిన మనస్సు కావాలి. విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు, దేవుని దగ్గర విజ్ఞాపనం చేసేవారు ఉండాలి. దేవుని దగ్గర విన్నవించుకునేవారు ఉండాలి. దేవుని సముఖంలో ప్రార్థించేవారు ఉండాలి. దేవునితో సహవాసం చేసేవారు ఉండాలి. దేవునితో మాట్లాడేవారు ఉండాలి. దేవుని సముఖంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు ఉండాలి. ఈరోజు మనం ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఉన్నామా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చాడంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి విరిగి నలిగిన మనస్సు కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థించి దేవుని దగ్గర రోదనతో, వేదనతో, కన్నీళ్లతో దేవుని సన్నిధిని ఒక వ్యక్తి సమీపించిన వ్యక్తిగా ఉండాలని ఈరోజు దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు. అట్లాంటి వ్యక్తులు ఏ సంఘంలో అయితే ఉంటారో, ఏ స్థలములో అయితే ఉంటారో, ఏ సహవాసములు అయితే ఉంటారో దేవుడు వారి దగ్గరికి వెళ్ళి వచ్చి అయినా వారిని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవించే స్థలమే దేవుని సహవాసం. దేవుడు వచ్చి దీవించే స్థలమే దేవునితో మనము చేసే సహవాసం. ఈరోజు ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని సన్నిధిలో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. మనము దేవుని సన్నిధికి వచ్చి మనము బలులు అర్పించకపోతే, అంటే ఆత్మ సంబంధంగా మనం ప్రార్థన చేయకపోతే, మనము దేవునితో మొరపెట్టకపోతే, మనం ప్రభు సముఖంలో కన్నీరు కార్చకపోతే, మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేయకపోతే ఆ బలి దేవుడు అంగీకరించడు. బలి లేని వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు సమీపించి దేవుడు సహాయం చేయలేడు. అందుకే ఈరోజు ఒక వ్యక్తి విరిగి నలిగిన మనస్సుతో దేవునికి ఆత్మ సంబంధమైన బలి అర్పించినప్పుడు దేవుడు వారి దగ్గరకు వచ్చి వారిని దేవుడు దీవిస్తానని చెబుతున్నాడు. కనుక దేవుడు దీవించాలంటే ప్రార్థన కావాలి, సహవాసం కావాలి, సంఘ సహవాసం కావాలి, సంఘ కార్యక్రమాలలో పాలు పంపులు పొందాలి. దేవుని దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి ఇటు మనసు కలిగి ప్రార్థించాలని చూడండి. 21:3 చూడండి, ప్రకటన గ్రంథం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఈ యొక్క ప్రకటన గ్రంథం 21:3లో మనము వాక్యాన్ని చూడగలిగితే 21:3లో ఒక సహవాసాన గురించి ఒక మంచి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. అది ఏంటి అని మన వాక్యంలో చూడగలిగితే, అప్పుడు ఇదిగో దేవుని నివాస మనుషులతో కూడా ఉన్నది అని అంటాడు. ఒకసారి మనం గమనించాలి, దేవుని యొక్క నివాసం ఎక్కడ, మన నివాసం ఎక్కడ? అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే ఆయన నివాసము మనుషులతో కూడా ఉందానంటే దేవుడు తన నివాసాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలు ఎక్కడైతే సహవాసంగా కూడుకుంటారో, నివాసంగా ఉంటారో, దేవుడితో సహవాసం చేస్తారో ఆ స్థలానికి దేవుడు రావడానికి తన నివాసాన్ని దేవుడు విడిచిపెట్టి మన దగ్గరికి వస్తాడు అని దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అనకు అర్థం ఏంటంటే దేవుని యొక్క నివాసం మనుషులతో ఉండాలంటే మనుషులు దేవునితో ఇట్టి సహవాసాన్ని కలిగి ఉండాలి. కిందకి చూడమ్మా, ఆయన వారితో కాపురముండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాపురం అంటే ఇది ఒక్కరోజు జీవితం కాదు. కాపురం అంటే ఒక గంట గడియ ఉండేది కాదు. కాపురం అంటే ఎల్లప్పుడూ ఉండే నిత్య నివాసము అని మనము గమనించి ఆలోచించాలి. అనగా అర్థం ఏంటంటే
ఎల్లప్పుడూ ప్రభు మనతో ఉండే స్థలం ఏదంటే ఈ దేవుని సహవాసం, ఈ దేవుని సన్నిధి, ఈ దేవుని ప్రాంగణం. ఏ వ్యక్తి అయితే బలి అర్పిస్తాడో, బలిపీఠాన్ని కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని సముఖంలో బలులు, దేవుని కొరకు యజ్ఞాలు, యాగాలు, ఆ విధంగా ఆత్మ సంబంధంగా అట్టి మనసు కలిగి ఉంటాడో, ఆ విరిగి నలిగిన మనసు కలిగిన వారి వద్ద దేవుడు ఎల్లప్పుడూ కూడా ఈ విధంగా సహవాసం చేసి ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడిని అప్పుడప్పుడు మనం కలిగి ఉంటాం, కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయన మన సహవాసం అప్పుడప్పుడు మనం చేస్తాం, కానీ దేవుడు ఆదిలో ఆది మానవుణ్ణి దేవుడు తనతో ఉండాలి అని కోరుకున్నాడు. ఆయన ఆదికాండం 3:8 ప్రకారంగా. అయితే దేవుని యొక్క చిత్తానుసారంగా వారు జీవించక దేవుని సన్నిధిలో సహవాసాన్ని కోల్పోయి వారు పాపమును ప్రేమించి వారు శోధించబడి అపరాధము చేసిన తర్వాత పూర్తిగా దేవునికి వారు దూరం అయిపోయి ఆ విధంగా వారు వెళ్ళిపోయారు. ఈ యొక్క ప్రకటన గ్రంథం 21:3 వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం అంటే ఎల్లప్పుడూ నివాసము చేసే నివాసాన్ని దేవుడు మన ద్వారా కోరుకుంటున్నాడు. మూడవదిగా మనం చూడగలిగితే వాక్యం అంటుంది, వారు ఆయన ప్రజల యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి దేవుడు తోడై ఉండును అనే మాటను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మూడో మాట ఏముందంటే మనము ఆయన ప్రజలుగా ఎల్లప్పుడూ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? మనం ఎల్లప్పుడూ కూడా తన ప్రజలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ రోజు మనము మాత్రం ఆ విధంగా కోరుకోవటం లేదు. మనము దేవుని ప్రజలుగా ఉండడానికి సిగ్గుపడుతూ ఉంటాం, అవమానంగా ఫీల్ అయిపోతూ ఉంటాం, అదొక గిల్టీగా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం అంటున్న మాట ఏంటంటే, నా ప్రజలు నా వారై ఉండాలి. మనం ఈరోజు దేవుడు నాకు వద్దు అని మనము దేవుని సహవాసాన్ని మనం దూరం చేసుకుంటున్న జీవితాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. అయితే ప్రభు యొక్క ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. మనము ఎందుకొరకు ఎన్నుకొనబడ్డామంటే, మనము దేవుని ప్రజలుగా ఉండామని దేవుడు కోరుకుంటున్నాడు, ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉండలేకపోతే, ఉండే విధంగా మనం ఉండకపోతే దేవుని ప్రజలు కాని వారు ఆయనతో ఉండలేరు, ఆయనతో సహవాసం చేయలేరు, ఆయన రాకల్లో ఎత్తబడలేరు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనం పరలోకానికి వెళ్ళలేము. ఎందుకంటే దేవుని ప్రజలు మాత్రమే దేవునితో ఉంటారు కనుక, దేవుని ప్రజలు కాకపోతే మనం దేవునితో ఉండలేము. అందుకు మనకు సహవాసం అవసరం, ఇంకా చూడండి కిందకేముందంటే, దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ప్రకటన గ్రంథం 21:3 మరొక మాట ఏముందంటే, దేవుడు తానే మనకు దేవుడై ఉంటాడు. అంటే సహవాసములో ఎంత ఆశీర్వాదం ఉందంటే, దేవుడితో ఒక వ్యక్తి చేసే సహవాసములో ఎంత దీవెన, కృపా, క్షేమం ఉందంటే, వాక్యం అంటుంది ఈ విధంగా, దేవుడు తానే మన దేవుడై ఉంటాడు. అంటే మనము దేవుడిగా కోరుకోకపోయినా సరే మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మీకు దేవుడిగా ఉంటాను అని ప్రభు చెబుతున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈరోజు మన విషయంలో దేవునికి ఆ కమిట్మెంట్ ఉంది, మన విషయంలో దేవునికి ఒక నిబంధన ఉంది. కానీ మనకే నిబంధన ఈరోజు లేనే లేదన్నమాట, లేనే లేదు. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను దేవుడిగా మీకుంటాను, నేనే దేవుడిగా మీకుంటాను. ఈ మాట ప్రపంచంలో ఏ దేవుడు చెప్పలేదు, ఈ మాట ప్రపంచంలో ఏ వ్యక్తులు చెప్పలేదు. ఈ మాట ప్రపంచంలో ఒక యేసయ్య మాత్రమే చెప్పగలిగాడు, నేనే మీకు దేవుడిగా ఉంటాను. ఇంకో మాట చూడండి, అక్కడ ఏముందంటే, వారికి తోడై ఉండి, వారికి
తోడయుండి. అంటే ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేసినట్లయితే ఆ సహవాసం చేసిన వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడంట? తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, విడిచిపెట్టడు, విడనాడడు, ఎడబాయడు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేసినట్లయితే, దేవుడితో సహవాసం చేసిన వ్యక్తులకు దేవుడే ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటాడు. ఇంకా ఏ దిగులు, ఏ భయము మనుషుని జీవితంలో లేనే లేదు అని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి. ఈ దినాన్ని ఎందుకో చాలామంది దేవునితో అటువంటి సహవాసాన్ని చేయలేకపోతున్నారు. దేవునితో చాలామంది ఈ సహవాసాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో ఉన్న ఆ సంపూర్ణ సంతోషాన్ని ఒక వ్యక్తి అనుభవించలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? దానిలో ఉన్న ఆ మాధుర్యం ఆ మనుషునికి తెలియటం లేదు, అర్థం కావటం లేదు. 21:3 వాక్యం అంటుంది, మనతో దేవుని నివాసం ఉంది, మనము దేవునితో ఉంటాము, మనతో దేవుడు కాపురం ఉంటాడు, మనమైన ప్రజలుగా ఉంటాము, తానే మనకు దేవుడిగా ఉంటాడు, మనకు దేవుడు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని అభయాలు, ఇన్ని వాగ్దానాలు దేవుడు మనతో చేశారంటే ఎంత గొప్పవాడు దేవుడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. రెండవది ఏమండి, వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుడే ఏమండి మనతో కాపురం ఉంటాడు. మూడవది వాక్యం అంటుంది మనమైన ప్రజలై ఉంటాము. నాలుగవది వాక్యం అంటుంది దేవుడే మన దేవుడై ఉండి మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎంత అద్భుతమైన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒక వ్యక్తి సహవాసములో ఇటువంటి మాధుర్యాన్ని ఒక వ్యక్తి దేవుని ద్వారా పొందుకోవాలి, అది పొందగలగాలి. దేవునితో ఒక వ్యక్తి సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ మాధుర్యం ఏంటో, ఆ రుచి ఏంటో, నిజంగా ఆ రుచి ఒక వ్యక్తికి తెలిసినట్లయితే దాన్ని విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మోసే దేవుని సముఖములో ఏమండి ప్రార్థనకి వెళ్ళాడు. సీనాయి కొండ మీదకి దేవునితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దినాలు గడిచిపోయాయి. సమయము మోసే చూడలేదు, దినాలను మోసే లెక్కించలేదు. కానీ ఒక వ్యక్తి దేవునితో సహవాసాన్ని చేసినట్లయితే సమయము, దినాలు, నెలలు, మాసములు ఏమీ తెలియవు. కొంతమంది ప్రార్థనలో పాలుపంపులు పొందినట్లయితే ప్రార్థన చేస్తూ ఉంటే వారికి సమయమే తెలియదు, చాలా మంది సమయమే తెలియదు వారికి. కొంతమంది ఆ విధంగా సమయానికి అతీతంగా ప్రార్థన చేస్తారు. కొంతమంది గంట ప్రార్థన చేస్తారు. ఏమండి 10 సార్లు ఏమండి వాచ్ చూస్తూ ఉంటారన్నమాట. వాచిన వాళ్ళు చూస్తారు. ఎందుకు? ఇప్పుడు గంట అయిపోతుందో ఆ గంట అని ఏమండి గంట ప్రార్థనకు 10 సార్లు లెగిచి ఏమండి ఆ వాచ్ని చూస్తేనే తప్ప వారికి నిద్ర పట్టదు, వారి మనసు నెమ్మదిగా ఉండదు. అంటే అర్థం ఏంటి? త్వరగా గంట అయిపోవాలి, గంట ప్రార్థన చేయాలి, త్వరగా గంట అయిపోవాలి. గంట ప్రార్థన కావాలి, త్వరగా గంట అయిపోవాలి. ఏ విధంగా అవుతుంది? ఈ వ్యక్తులు ఎవరు? దేవుని కొరకు సమయాన్ని చూసేవారు కాదు, వారి కొరకు వారి సమయాన్ని చూసుకున్నవారు. దేవునితో సహవాసాన్ని చేసిన వ్యక్తి సమయాన్ని ఎప్పుడు చూడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రభు బిడ్డలు జారిపోకుండా పడిపోకుండా ఉండడానికే ఈ సదస్సులు, కూడుకులు, సభలు, సమావేశాలు ఉన్నాయి. అందుకని వాక్యం అంటుంది కదా, ఆ దినము సమీపించిన కొలది ఒక వ్యక్తి మరి ఎక్కువగా కూడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎక్కువగా కూడుకోవాలి, ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి. ఎక్కువగా కూడుకుంటే, ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉంటే ఈ సహవాసము మనం పరలోకానికి వెళ్ళే విధంగా సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఈరోజు అనేక మంది ఈ విధంగానే ఉన్నారు. పరలోకానికి వెళ్ళిపోవాలి,
పరలోకంలో ప్రవేశించాలి, పరలోకం నాదే, పరలోకంలో నాకు మంచి ఇల్లు ఉంది అని చెప్పుకునే వారు ఉన్నారా లేదా? మన ఇల్లు మనం కట్టుకోలే, మన క్రియలే మన ఇంటిని అక్కడ కడుతూ ఉంటుంది. మన క్రియలే మన ఇంటిని కట్టాలి కదా. మన క్రియలే పరలోకంలో మన కొరకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాలి. మన క్రియలు బాగుంటే, మన సహవాసం బాగుంటే, మన ఫలాలు బాగుంటే, మన జీవితం బాగుంటే, మన జీవితం పరిశుద్ధంగా ఉంటే, మన జీవితం పవిత్రంగా ఉంటే, ఈ క్రియలన్నీ ఒక రోజున మన కొరకు ఒక నివాసాన్ని పరలోకంలో మన కొరకు ఏర్పాటు చేస్తాయి. ఈరోజు అనేక మంది ఆ క్రియలు బాగులేకపోతే మన ఇల్లు అక్కడ సరిగా కట్టబడదు. అందుకని వాక్యం అంటుంది, ఆ ఇల్లు కట్టబడడానికే మనము దేవునితో సహవాసం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, హెచ్చరించబడుతున్నాం, గద్దించబడుతున్నాం, ఖండించబడుతున్నాం, మన వాక్యం ద్వారా సరిచేయబడుతున్నాం. ఇవన్నీ మనకు దేని కొరకంటే ఆ దినమున ప్రభుతో ఉండడానికే ఇవన్నీ మనము చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రకటన గ్రంథం 21:3 దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉంటాడు. సహవాసం చేస్తే మనమైన ప్రజలై ఉంటాము. దేవునితో సహవాసం చేస్తే దేవుడే మనకు దేవుడే ఉంటాడు. సహవాసం చేస్తే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. మనము దేవునితో సహవాసం చేస్తే ఈ గుణాలన్నీ మనము కలిగి మనము దేవునిలో సాగిపోదాం. అందరము కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరము కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు తండ్రి ఈ సహవాసములో ఉన్న మాధుర్యాన్ని, ఈ సహవాసములో ఉన్న ఆ గుణగణాలు, గొప్పతనాన్ని, ఈ సహవాసములో ఉన్న ఈ మంచితనాన్ని నేను మీ కొరకు కలిగి ఉండాలని ఆశపడుచున్నానయ్యా. నాకు సహాయం చేయి ప్రభా, నాకు సహాయం చేయి తండ్రి, నాకు సహాయం చేయండి తండ్రి. దేవుణ్ణి అడిగి దేవుని ద్వారా సహాయాన్ని మనం పొందుకుందాం. ఈరోజు అనేక మంది మనకు దేవుడిచ్చిన సహవాసాన్ని మనం కోల్పోతూ ఉంటున్నాం, మనము పోగొట్టుకుంటూ ఉంటున్నాం, మనము జారి విడుచుకుంటూ ఉంటున్నాం. దేవుని దగ్గరికి రాక, దేవునితో సహవాసము చేయలేక, దేవునితో మాట్లాడలేక మౌనంగా ఉండిపోతున్నాం. నువ్వు దేవునితో ఎన్ని దినాలు జీవిస్తావో అంత పటిష్టంగా, బలంగా జీవితంలో నువ్వు దేవుని కొరకు ఉండగలుగుతావు. ఈరోజు అనేక మంది ప్రజలు దేవుని కొరకు విధంగా ఉండలేక జీవితంలో ఓడిపోయిన వారు, చెడిపోయి పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు నీకు సహవాసం ఎంత ప్రాముఖ్యమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ సహవాసం ఎంత ఆశీర్వాదకరమో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ సహవాసము దేవునితోనే ఉండాలి. అందుకే మన జీవితంలో సహవాసం చాలా చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఈరోజు సహవాసాన్ని మనము కలిగి దేవుళ్ళో ముందుకు సాగిపోదాం. అందరూ తల